పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నా పేరిటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మాటలు విందాం ప్రియులారా. కొద్ది మాటలు. మరి ఈ రోజున ప్రభువారి లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం మన కోసం చనిపోయారని, మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ప్రకటన చేయడానికి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ శిష్యులే పలు దేశాలకి వెళ్ళి సువార్త చేశారని, దాన్నే పరిచర్య అంటారని అందరికీ తెలుసు. మరి అపోస్తలుల పరిచర్య కానీ, లేకపోతే విశ్వాసుల పరిచర్య కానీ, లేక మిషనరీస్ పరిచర్య కానీ ఈరోజు చేయలేకపోతున్నారు. శ్రమ అనేది పడటానికి లేక సౌఖ్యముగా సేవ చేయాలనుకుంటున్నారు. ఎన్నో సంఘాల్లో మరి చక్కని వాతావరణం, లైట్లు, మ్యూజిక్లు, మైక్ సెట్లు, మరి కాలర్ మైక్లు, ఇలా ఎన్నో రకాలుగా త్వరగా పెరిగిపోతూ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకి తగ్గట్టుగా ఈరోజు సేవ చేసుకుంటూ పోతున్నారు. మరి ప్రభువారు అయితే నడుచుకుంటూ పోయాడు, ఏ గుర్రం ఎక్కలా, గాడిద ఎక్కలా. అలాగే మరి నాకు నీళ్లు తెచ్చిపెట్టండి, నాకు స్నానానికి నీళ్లు పెట్టండి అని అడగలేదు. ఆయన కూడా వాళ్ళతో పాటే కూర్చొని సేవ చేశాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, ఒంటరి ప్రార్థనలు చేశాడు. ప్రభువుకు ప్రతిరోజు రేపు నేను ఏం చేయాలనే రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు. నిజంగా ఆయన మాదిరిగా ఎవరైనా తీసుకొని చేయగలుగుతున్నారంటే, ఒక ఆయన ఒకరోజు సేవలో సాక్ష్యం చెప్తూ, నేనైతే మోకాళ్ళుని ప్రార్థన చేయలేదు, కానీ ఇంత గొప్ప మందిరం నాకు ఇచ్చాడు దేవుడు అన్నాడు. అంటే ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకి ఆలోచించి. అంటే ప్రార్థన లేకుండానే కట్టుకోవచ్చు అని మెసేజ్ ఇస్తున్నారా? కాబట్టి తప్పు ప్రియులారా. అది బైబిల్ అయితే చెప్తుంది, ఏదైనా సరే ప్రార్థన ద్వారానే కట్టబడాలి. అలా కట్టబడకపోతే అది సాతాను పరిచర్య అవుతుంది. మోకాళ్ళు ఉన్నటువంటి ఏ సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసి అయినా మోకాళ్ళు ఉండకుండా నువ్వు ఏదైనా నేను సంపాదించుకున్నాను నువ్వు చెప్పావంటే అదంతా కూడా సాతాను యొక్క ప్లాన్. సాతాను ప్లాన్ నువ్వు తెలుసుకోలేక బహిరంగంగా అలాగా మెసేజ్లు ఇస్తుంటే అది తప్పుడు పరిచర్య అవుతుంది, మోసపు పరిచర్య అవుతుంది, అక్రమపు పరిచర్య అవుతుంది, దేవునికి ఇష్టం లేని పరిచర్య అవుతుంది. అందుకనే అనేక అద్భుతాలు చేశామని, తిరిగి వచ్చినటువంటి పరిచర్య చేసి వచ్చామని చెప్పినటువంటి ఆ యొక్క శిష్యులను చూసి, మీ పేర్లు పరమందున రాయబడ్డాయో లేదో చూసుకోండి, దేవుని చిత్త ప్రకారం చేయువాడే అని చెప్పి స్పెషల్గా రాశారు. ఇంకొక మాట కూడా అన్నారు, అక్రమము చేయువారులారా నా వద్ద. అంటే అద్భుతాలు చేస్తే మాత్రాన వారు దేవుడి దృష్టిలో మంచివాళ్ళు అయిపోతారా? మందిరాలు గొప్పగా కట్టుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారా దేవుడి దృష్టిలో? లేదు. మిషనరీస్ కథలు మనం చూస్తే ఎవరు బిల్డింగ్లు కట్టుకోరు, అన్ని ఆస్తులు క్రైస్తవులకు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకంటూ ఏమీ లేదు ఈ దేశాల్లో. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఇంగ్లాండ్ దేశం నుండి, అమెరికా దేశం నుండి, ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చారు, కానీ వాళ్ళు ఒక్కడు కూడా కట్టుకోలేదు. పరిచర్య చేయడానికి వచ్చారు వాళ్ళు. మరి మనమైతే అన్ని అవకాశాలు ఇచ్చి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా బళ్ళు పెట్టి వాహనాలు పెట్టి రండంటే కుదరదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాలేము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించి. ఒక ఉద్యోగస్తురాలు మందిరానికి వచ్చేటప్పుడు, ఏంటి ఇట్టా ఉంది మందిరం అందంట. మా మందిరంలో పరిచయం చేసేవాళ్ళు లేరన్నాడంట సేవకుడు. అవునా అందంట. అట్లయితే ఇలా ఉంటే నేను మందిరానికి రాని ఎగ్గొట్టేసింది. చేస్తానంటలా. సరే ఎవరు రాకపోతే ఏంలయ్యా, నేను తుడుస్తాను అంటలా, మానేసిందంట. ప్రియులారా, ఈ రోజున విశ్వాసి అంటే ఎలా ఉండాలో నీకు ఇంతవరకు అర్థం కాదు. పరిచర్య, శిష్యరికము అనేది చాలా గొప్ప విషయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు సువార్త ప్రకటించండి అని ప్రభువారు చెప్పారు. చదవండి.
16, 15. అది దేవుడు పరిచర్య చేయండి. ఏం పరిచర్య? సువార్త పరిచర్య. మీరు ఇదే ఊర్లో ఉండి కట్టుకోండి, లేదా ఇదే ఊర్లో ఉండి చేయండి అనలా. సర్వసృష్టికి వెళ్ళి మీరు పరిచర్య చేయండి, నా గురించి చెప్పండి, శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇదే మాట రాశారు. మత్తయి సువార్త 28, 19వ వచనం. ఇక్కడ ఇంకా కొంచెం మాట పెంచారు. ఏంటంటే సమస్త జనులను అన్నాడు. మరి ఇది చెప్పి 2000 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు వరకు కూడా మరి అనేకమైన దేశాల్లో దేవుణ్ణి ఎరగని వారు, దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు. ఆ దేశాలకు కూడా వెళ్ళారు వీళ్ళు. మరి వాళ్ళంతా శిష్యులు కాలేకపోయారు, అవటం లేదు. కారణం ఏంటి? ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? శిష్యరికం చేయాలని ఉందా? పరిచర్య చేయాలని ఉందా? నమ్మకంగా ఉండాలని ఉందా? దేవుడిస్తేనే తీసుకుందామని ఉందా? లేదా మాకు ఇంత ఇస్తే సేవ చేస్తామనే కూలీకి బోధ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడింది, మీకా గ్రంథంలో. నా సేవకులు కూలికి బోధ చేస్తూ ఉన్నారు. కూలీ బోధ ఎక్కువైపోయింది ఈరోజు. ఒక ఆయన నేను మీటింగ్ పిలిస్తే ఆ రోజు నేను డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను, కానుక ఇవ్వడం మర్చిపోయాను. ఆయన మాటికి 10 సార్లు చేస్తూ ఉన్నాడు. ఏంటో నాకు అర్థం కాల. బ్రదర్ నేను వచ్చాను మొన్న అని అంటాడు. అవును వచ్చావు కదా, వాక్యం చెప్పావు కదా అనేది నేను అనుకుంటున్నా. కానీ అతని ఉద్దేశం ఏంటంటే నాకు కానుక ఇవ్వలేదు నువ్వు. ఓహో ఇదే సంగతి. ఆయన ఎలాగా నాకు అది అర్థమైందంటే, బ్రదర్ నేను అలా వచ్చాను, బండి మీద వచ్చాను, నేను చాలా దూరం నుంచి వచ్చాను కదా, 500 రూపాయలు పెట్రోల్ అయింది, పోను రాను. అలాగే నాతో పాటు ఇంకొక అతను వేరే ఊరు, అతను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 200 అయింది అని చెబుతున్నాడు. ఓహో డబ్బులు కావాలి. బ్రదర్ మీకు ఆ రోజు నేను కానుక ఇవ్వలేదా అన్న. ఇవ్వలేదు బ్రదర్ అన్నాడు. ఓహో సరే అని చెప్పి అప్పుడు అతని కానుకిస్తే సంతృప్తి పడ్డాడు. అంటే నేను మీటింగ్కి పిలిచేటప్పుడు ఏం చెప్పానంటే ఆయనకి, సంఘం బలపరచడానికి మీరు రండి అని చెప్పాను. కానీ సంఘాన్ని ఏం బలపరచలేదు ఆయన. సంఘానికి కావాల్సిన మాటలు ఏం చెప్పలేదు. అలాగే సేవకుడికి లేదా మధ్య విశ్వాసుకున్న రిలేషన్ గురించి కూడా ఏం చెప్పలేదు. ఏదో ఆయనకు వచ్చిన వాక్యం చెప్పుకున్నాడు, 10 సార్లు హల్లెలూయా చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంటే 10 సార్లు హల్లెలూయా చెప్తే విశ్వాసంలో పెంచుకుంటారా విశ్వాసాన్ని? నువ్వు చెప్పినది నేనేం తప్పు అంటలేదు, చెప్పుకో. కానీ సంఘం బలపడిందా? ఆ వాక్యం వాళ్ళకి ఏమైనా అర్థమైందా? కాబట్టి వాక్యం అర్థం కాకుండా చెప్పే ప్రతి మాట దేవుడు ఎక్కడ హల్లెలూయా చెప్పలా. సువార్తలో పౌలు కానీ శిష్యులు కానీ ఎక్కడా హల్లెలూయా చెప్పలా. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ప్రభువుని స్తుతించడానికి వాడినటువంటి హెబ్రీ భాష హల్లెలూయా, హా కాదు ఆ అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ రోజున పరిచర్య అంటే వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏమనంటేనేమో మీరు ఆ సంఘమా ఈ సంఘం, ఏ సంఘం అనేది కాదు దేవుడు కోరుకునేది. నా బిడ్డల, నా శిష్యుల అని, నా సేవకుల అని అడుగుతాడు. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనం, భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండండి అన్నాడు. ఎక్కడ దాకంట? భూదిగంతముల వరకు, అంటే పాతాళంలో కూడా వెళ్ళండి, అక్కడ కూడా చెప్పండి సువార్త. జైల్లో పడేస్తే జైల్లో చెప్పండి సువార్త. ఎందుకంటే యెరూషలేంలో జైళ్ళు ఎక్కడుండే తెలుసా? అండర్ గ్రౌండ్లో ఉంటాయి. అంటే చీకటిగా ఉంటుంది, అక్కడ కరెంట్లు ఏమి ఉండవు, చీకటి, ఒక సన్న ద్వారం ఉంటుంది అంతే. ఆ ద్వారంలో నుంచి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కట్టేస్తారు, చీకటిగా ఉంటుంది. నేను చూసి వచ్చాను, యెరూషలేం వెళ్ళాము, వాళ్ళు కట్టేసిన స్థలాలు. కాబట్టి ఒక చీకటి గుహలు లాంటివి, ఏ రాళ్లలోనే అటుపక్క ఇటుపక్క రాళ్ల స్తంభాలే ఉంటాయి, వాటిల్లో హోల్స్ ఉంటాయి, వాటిల్లో నుంచి చైన్లు, ఏమంటే ఇనప చైన్లు పెట్టి చేతులు 2 కాళ్ళు 2 కట్టేస్తారు. కూర్చోటానికి లేదు, పడుకోవటానికి లేదు, నిద్రించడానికి లేదు. ఎన్ని కష్టాలు పడి ఉంటారండి వాళ్ళు. ఈరోజంతా రిలాక్స్గా ఫ్యాన్లు లేవండి, ఆ చర్చిలో పాడైపోయిందంట, అక్కడే నేను కూర్చునేది, ఆయన బాగు చేయించలేదు, అందుకని నాకు కుదరట్లేదు అని వెళ్ళటం.
మరి నువ్వే బాగు చేయించవచ్చుగా. సేదో బీద సేవకుడు అనుకుందాం, ఆయన విశ్వాసం ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నాడు అనుకుందాం. ఆయన చేయించలేకపోయాడు కాబట్టి నువ్వు చేయించవచ్చుగా. లేదా తలా కొత్త వేసుకొని ఫ్యాన్ బాగు చేద్దాం అనుకోవచ్చుగా. అనుకోరు, చర్చి మానేస్తారంటది. ఏం విశ్వాసం ఇది? దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. 8వ అధ్యాయం 31వ వచనం. శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు అని రాస్తా ఉన్నాడు. చదవండి 8:31. ఎవరు శిష్యులు అవుతారంటే వాక్యమందు నిలిచిన వారు. వాక్యం నీకు సరిగా తెలియకపోతే నువ్వు శిష్యరికం చేయలేవు. దేవుని గురించి నువ్వు చెప్పలేకపోతే నువ్వు శిష్యరికం చేయలేవు, చెప్పలేవు, వాదించలేవు, కొట్లాడలేవు. ఎవరితో? మనుషులతో కాదు, సాతానుతో. ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారెవరు కూడా సాతానుని కొట్లాడలేరు. బైబిల్లో నెబుకద్నెజరు రాజు దాన్ని నేనే సంపాదించానని చెప్పేసి గర్వించినందుకు 7 సంవత్సరాలు గడ్డి మేయాల్సి వచ్చింది. బైబిల్ సిద్ధాంతం అది. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా సరైన శిష్యరికం చేయలేకపోయాడో ఉరి పెట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే దేవునికి ప్రవక్తగా నిజంగా నడవలేకపోయాడో బిలాము సోదిగాడైపోయాడు. బైబిల్లో ఎన్ని సంఘటనలు. ఆకాను నమ్మకంగా ఉండనందువల్ల తన సమాజంలోని వారిని అవతల హాయి అనేటువంటి ప్రజలు చంపేశాడు, విధవరాలను చేసేసాడు. వాళ్ళ భర్తలు చనిపోవటం వల్ల. సరైనటువంటి విధానము, నమ్మకము ఎక్కడైతే ఉండదో నష్టాలు జరిగాయి. కానీ దేవుడు అంటున్నాడు, నిజంగా మీరు నాకు కనుక శిష్యులైతే సత్యం ఏంటో గ్రహిస్తారు. సత్యం అంటే ఏంట్రా? సత్యం అంటే నేనంటే ఏంట్రా? నేనంటే వాక్యమే. ట్రూత్ అంటే వాక్యం, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. మొదట దేవుణ్ణి ప్రియులరా వెంబడించింది 70 మంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. 12 మంది శిష్యులు కనపడతారు. తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ఎంతమందినంట? 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు గారు. నమ్మకంగా ఉన్నారా? 1వ వచనం కూడా 17వ వచనం చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వల్ల మాకు లోబడుచును అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచుకుని, ఇదిగో పాములను తేలను తొక్కుటకును శత్రువుల బలవంతుల మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రమున హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించునని వారితో చెప్పెను. ఏం లేవు వాళ్ళ పేర్లు. దయ్యాలైతే పోగొడుతున్నారంట సేవకులు, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ లేవంట? జీవగ్రంథంలో లేవంట. అద్భుతాలు చేశాము, ఎందుకని మా పేర్లు జీవగ్రంథంలో ఉండవు? ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటలను వాళ్ళు గ్రహించలేరు సరిగా. ఏదో కొన్ని పైపైన మాత్రమే మాకు తెలుసు మేలిపోతాం. ఏమండి, ఒక అతను సర్టిఫికేట్లు చూపిస్తున్నాడు నాకు. నేను అన్నాను ఒకటే, నాకు సర్టిఫికేట్లు ముఖ్యం కాదు, డబ్బులు పడేస్తే సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఈరోజు ఎన్ని డబ్బులు కట్టావు దీనికన్నా? నాకు కావాల్సిన సర్టిఫికేట్ ఒకటే. నువ్వు మోకరించి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? నువ్వు మోకరించి బైబిల్ ఎన్ని గంటలు చదువుతావు? విరామం లేకుండా, బయటికి తిరగకుండా, సెల్ ఫోన్ మాట్లాడకుండా, భార్యాబిడ్డలతో మాట్లాడకుండా మౌనంగా ఎన్ని రోజులు ప్రభువులో ఉండగలవు? ఇది మా ట్రైనింగ్. వాక్యం కూడా ఏం లేదు. నీ పాపములు ఒప్పుకుంటూ నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ఎన్ని రోజులు గడపగలవు? ఆహారం కొరకు ఆశపడకుండా, కుటుంబం కొరకు ఆశపడకుండా, ధనం కోసం ఆశపడకుండా సేవ చేస్తావా? పోతావా? చాప తీసుకొని పోయి ఏ పొలంలోనో కూర్చొని ప్రార్థన చేయగలవా? చెట్టు కింద
లేదా మీ సముద్రం దగ్గర ఉంటే ఆ సముద్రపు ప్రాంతానికి వెళ్ళి ఆ ఇసుకలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలవా అంటే, అలా చెప్పలేదు బ్రదర్ మాకు ట్రైనింగ్లో అన్నాడు. సర్టిఫికేట్ ఇచ్చే ట్రైనింగ్లు వేరు నానా, ఈ ట్రైనింగ్ వేరు, ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్. అదేంటంటే బోధ అంటే నువ్వు ఎలా వాక్యం చెప్పాలో నేర్పిస్తారు, కానీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలియట్లేదు. ఏమంటే దేవుడి యొక్క ప్రేమలో విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. దేవుని యొక్క ప్రేమ అంటే అది. విశ్వాసులు ఎవరు కూడా ట్రైనింగ్ అవ్వరు, బైబిల్ చదవరు, చర్చికి వస్తారు, చేతులు ఊపుతారు, పైకి లేపుతారు, హల్లెలూయా చెబుతారు, తెల్లగుడ్డలు కట్టుకుంటారు, బైబిల్ బ్యాగ్ తెచ్చుకుంటారు, కానీ వాక్యాలు రాయరు, వాక్యాలు గుర్తుపెట్టుకోరు. ఎవరిని ఇంటికి వెళ్ళినా 4 హల్లెలూయా చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు రోగమును స్వస్థపరచును గాక అని 2 మాటలు నేర్చుకొని డబ్బు సంపాదించుకుంటాడు. డాక్టర్ అలా సంపాదించుకుంటాడా? ఆపరేషన్ చేయడం చేతగాని డాక్టర్ పనికిరాని వాడే కదా. సరైన రోగాన్ని డయాగ్నోస్ చేయలేనటువంటి వాడు డాక్టర్ కాదు కదా. కాబట్టి పరమ డాక్టర్ని అనుసరిస్తున్న నీవు ప్రభు మాటలు వింటున్నావా? తర్వాత దేవుణ్ణి వెంబడించింది. చూడండి అంతమంది అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 12 మంది తర్వాత 70 మంది, 70 మంది తర్వాత 120 మంది. 1వ అధ్యాయం 15వ వచనం. ఎక్కడున్నారండి వీళ్ళంతా? మేడ గదిలో ప్రార్థనలు. అంతకన్నా ఎక్కువే ఉన్నారట. చదవండి, ఆ మాటే చదవండి. 120 మంది కన్నా ఎక్కువైన వారు స్త్రీలు పురుషులు ఉన్నట్టుగా రాయబడింది. ప్రియులారా ఆలోచించేయండి. 120 మంది అయ్యారు. దేవుడు మొట్టమొదట 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత 70 మంది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎంతమంది ఏర్పడ్డారు? 120. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లక్షల్లో ఉన్నారు. దేవుని ప్రేమించండి ప్రియులరా. వీరి ద్వారా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడతా ఉంది ఈ రోజున. ఏది? ఆ 120 మంది ద్వారా. మొట్టమొదట 11 మంది ద్వారా కాదు, తర్వాత వాళ్ళు తప్పిపోయారు మొదట్లో, తర్వాత వాళ్ళని సమకూర్చాడు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ప్రార్థన చేయమని చెప్పాడు యెరూషలేములో. ఆ యెరూషలేములో ప్రార్థన చేసిన గుంపు 120 పైనే. ఆ 120 మంది పైగా ఉన్నటువంటి వాళ్ళు సువార్త సేవ చేశారు. ఆ సేవే ఈరోజు వర్ధిల్లుతూ ఉంది. నేటి క్రైస్తవత్వం మృత సముద్రం వలె ఉంది. మృత సముద్రం అంటే దాంట్లో మునిగితే చచ్చిపోతారు. అనగా జీవితకాలంలో నేర్చుకునేవారిగానే ఉంటున్నారు తప్ప ఎందుకు పనికిరాని విశ్వాసము మృత సముద్రంలోకి వచ్చి చేరిన నీరు మంచిదే, కానీ ఇక లోకమనే ఉప్పుతో కలిసిపోయి అక్కడ మునిగే వారిని అది చంపేస్తుంది. నీవు కూడా అంతే. క్రియలు లేని విశ్వాసము మృతం. యాకోబు పత్రిక 2:14. ప్రియులరా, మరి విశ్వాసమే ఉంది నీకు, నువ్వు మంచి వ్యక్తివే, కానీ ఎక్కడ కలిసావు? మృత సముద్రంలో కలిసావు. మృత సముద్రం అంటే ఉప్పు నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటిది. మనుషులు దాంట్లో మునగరు, చచ్చిపోతారు. ఒక్కవేళ నువ్వు మునిగితే నువ్వు చచ్చిపోతావు. కలిసింది ఎక్కడ? మంచినీళ్ళని పోయి ఎక్కడ కలిసాయి? మృత సముద్రంలో కలిసింది. నీ విశ్వాసం అంతా పోయి ఎక్కడ కలిసింది? అపవిత్రతలో కలిసింది. అంటే దేవుడి రాజ్యంలోకి కలవటం లేదు. విశ్వాసము మురుగునీటి కాలం అయిపోయింది ఈ రోజున. ఏమండి, వినరు, నేర్చుకోరు, అనుసరించరు, చెప్పిందే చెప్తుంటారు, కొత్తదనం ఉండదు, వస్తూ పోతుంటారు, కానీ దేని ఉపయోగం లేదు. మురుగు కాలంలో నీరు పారుతుంది, కానీ అది ఎవరికి ఉపయోగం కాదు. అనిలు పనికిరావు. మన విశ్వాసం కూడా పనికిరానటువంటి విశ్వాసమా? మురుగు కాలం లాంటి నీరు లాగా నీ విశ్వాసం ఉందా? నది లాంటి విశ్వాసం కావాలి. నది ఎక్కడ పుట్టినా
అది పారుతున్నంత ప్రాంతం అంతా కూడా ప్రియులరా సస్యశ్యామలం చేస్తుంది. అంటే పంటలు పండుతాయి, అనేక జీవులు బతుకుతాయి, ఎంతోమందికి మరి ప్రాణం నిలిపేదిగా ఆ నీరు ఉంటుంది ప్రియులరా. అనేక అవసరాలను తీరుస్తుంది ప్రియులరా. ఎండిపోదు ప్రియులరా. ఆకాశం నుండి నీటిని పొందుకుంటుంది. అది నది ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు పైన ఆకాశం నుంచి వచ్చేటువంటి వర్షం. ఇప్పుడు వాక్యం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో నుండి వస్తుంది. మోషేతో అబ్రహాంతో దేవుడు కింద నుండి మాట్లాడాడా, ఆకాశంలో నుంచి మాట్లాడాడా? హానోకుతో, ఆదాముతో, వాళ్ళందరితో ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడాడు. శబ్దం ఆకాశం. ఈ నీరు మంచి నీరు ఆకాశంలో నుండి వస్తుంది, కింద నుంచి రాదు. అది ప్రియులరా ఆలోచించండి. అనేక అవసరాలు తీరుస్తుంది ప్రియులరా. ఉప్పు నీరైతే సముద్రం నుండి ఆవిరైపోయి మంచినీటిగా మార్చి, అంటే మన విశ్వాసం పైకేరంగా వెళితే అది ఏమైపోద్ది? మంచి విశ్వాసంగా మారుతుంది. ఉప్పు నీళ్ళల్లో నుంచే ఆ నీళ్లు పైకి వెళ్తున్నాయి ఆవిరిగా, కానీ కిందకు వచ్చేటప్పుడు మంచినీటిగా వస్తామని దేవుడు ఎట్టాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి. ఉప్పు నీళ్ళు తాగం, కానీ దానిలో నుంచి వచ్చిన నీళ్ళే వర్షంగా వచ్చి మన దగ్గరకు వస్తే దాంట్లో డ్యాన్స్లు వేస్తాం, పట్టుకుంటాం. ఏమండి ఆ యొక్క మనకి అందరికీ తెలుసు ఏం పడతాయి? వడగళ్ళు ఎంత బాగుంటాయో, ముత్యంలాగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆలోచన చేయండి. అవి ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. వాటిని డైరెక్ట్గా మనకి నీళ్ళని పట్టుకుంటే అవి పాచిపట్టవు. తెలుసా మీకు? వర్షపు నీరు పాచిపట్టదు. భూమి మీదకి వచ్చిన తర్వాత అవి పాచిపట్టడం మొదలెడతాయి. కానీ డైరెక్ట్గా మీరు పట్టుకొని చూడండి, బాటిల్లో పెట్టుకోండి, అవి పాచిపట్టవు, పాడైపోవు. దేవుని యొక్క ప్రేమలో అదే హిమాలయాల్లో దొరికే నీరు. హిమాలయాల్లో మంచు ఎక్కడిది? ఆకాశం నుండి వచ్చింది. ఆ నీళ్ళు పాచి రాదు, పాచి పట్టదు వాటికి. ఆలోచించే ప్రియులరా, స్వచ్ఛతగా ఉంటుంది అది. కాబట్టి మనం కూడా స్వచ్ఛతను ధరించుకోవాలి. వాన స్వచ్ఛతను ధరించుకుంటుంది. వాన అందరికీ ఆనందాన్ని పంచుతుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, వాతావరణంలో పచ్చదనాన్ని కలగజేస్తుంది, సంతోషంగా ఉంటుంది. వర్షం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. పిల్లరా, నదిలాంటి పరిచర్య చేయాలి. ఎందరికో జీవజాలాలను పంచి ఇవ్వాల్సినటువంటి విశ్వాసులు నడవలేకపోతున్నారు. అలాంటి విశ్వాసము నీకు కూడా కావాలి. పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి పిల్లరా. ప్రార్థన కూడా పరిచర్య, ఉపవాసం పరిచర్య పిల్లరా. వంట చేయటం, అలాగే పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, మైక్ సెట్ అరేంజ్ చేయటం, డెకరేషన్స్, ఉపవాస ప్రార్థనలు, వచ్చేవారికి ఆతిథ్య సత్కారాలు, పలకరింపులు, ఇలా చాలా పరిచర్యలు, సువార్త ప్రకటన, మరి సాక్ష్యపు ప్రకటనలు, కన్నీటి ప్రార్థనలు, ఇవన్నీ పరిచర్యలో భాగాలు. మొదటి దశ సండే స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సండే స్కూల్ అనేది ఎప్పుడు రక్షణ ఉండదు, తెలుసుకుంటారు యేసు ప్రభు అంటే. రక్షణ పొందడానికి అది ఒక పునాది. సండే స్కూల్లోనే జరగాలి పిల్లరా. 13 సంవత్సరాలకు లేదా 15 సంవత్సరాలకి, అంటే 10వ తరగతి చదివేటప్పటికి నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు. సండే స్కూల్ చిన్నప్పటి నుంచి వెళ్తాం, 5-6 ఏళ్ళ నుంచి వెళ్ళిపోతాం. రెండవ దశ విశ్వాస దశ. 15 ఏళ్ళ దగ్గర నుంచి నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు, ఏది చర్చికి వస్తూ ఉంటే. మూడవ దశ రక్షణ సువార్త. 17-18 సంవత్సరాలకి, అంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రభువారిని గురించి చెప్పడం మొదలుపెట్టాలి. సువార్త ప్రకటన చేసి సాక్ష్యం చెప్పే స్థాయికి ఎదగాలి. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చేవాటి సాక్ష్యం అంటే ఏంటో తెలుస్తుంది. 4వ దశ శిష్యరికం, అంటే సేవకుడికి సహాయం చేస్తాం, సేవకుడికి మరి అవసరాలని మరి ఇతను తోడ్పడటం. 18 నుండి 22 సంవత్సరాల వరకు, అంటే డిగ్రీ చదివే
స్థాయి వరకు. 5వ దశ నాయకుని దశ. దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా సంఘ కాపరిగా ఎదగాలి. మరి సాగిపోవాలి. మోషేలా, మరి అబ్రహాములా, యెహోషువ, దావీదు, మరి అలాగే సొలొమోను, శిష్యులు, పౌలు వలె వారు నాయకత్వం వహించి ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు అయినా సరే వెనుతిరగకుండా ఈ 4 దశలు చూచిన వారైతే తిరిగిపోరు. ప్రియులారా, పోరాడి గెలుస్తారు. యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో మరి అతన్ని తీసుకెళ్ళి బానిసగా చేశారు. అయితే అన్ని దశలు తెలిసినవాడు. 32:28 కాబట్టి విశ్వాస చదవండి. ఓ విశ్వాసం, పేరు మారిపోయింది, పద్ధతి మారిపోయింది, ఆశీర్వాదం కోసం పోరాటం మారిపోయింది. తండ్రి దగ్గర మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదాలన్నీ పోయాయి, దీవెనలన్నీ పోయాయి. కానీ ఇప్పుడు మళ్ళా ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు? పోరాడి గెలిస్తే. మారాలి నువ్వు కూడా. పిల్లరా, ఆలోచించు. కాబట్టి విశ్వాసి నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటావా? ముందున్న వాటి కొరకు, నిత్య జీవం కొరకు పరుగు పెడతావా? కొందరైతే ముఖ్యంగా కుటుంబాలని రక్షణలోకి నడిపించాలి. పిల్లరా, ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే కుటుంబాన్ని రక్షించుకోవాలి. మొట్టమొదటి పరిచర్య, ఆ తర్వాతనే మిగతా పరిచర్య. అలాంటిది పరిచర్య నువ్వు చేయగలుగుతావా? చేయాలని ఆశిస్తూ మోకరించండి, ప్రార్థన చేసుకో.